ఎందుకంటే అర్థము కాని అగమ్య గోచరమైన స్థితిగతుల్లో అతనికి ఉన్నప్పుడు అతనికి ఒక వెలుగు సంబంధమైన మార్గాన్ని చూపించటానికి దేవుడు ఆ వ్యక్తి దగ్గరికి నిన్ను నన్ను పంపిస్తాడు. అతనికి అర్థం కావట్లా, జీవించడం ఎలా జీవించాలో, ఆరాధించడం ఎలా ఆరాధించాలో, వాక్యం ఎలా అర్థం చేసుకోవాలో, దైవత్వం అంటే ఏమిటో, దేవుని సంఘం అంటే ఏమిటో, దేవుని సంఘ ఉనికి ఏమిటో, దైవజనులు అంటే ఏమిటో, ప్రతిష్ఠత అంటే ఏమిటో, ఆరాధన అంటే ఏమిటో, క్రమం అంటే ఏమిటో అతనికి అర్థము కావట్లా. కానీ ఆ అర్థము కాని అగమ్య గోచరమైన వ్యక్తి దగ్గరకు నిన్ను పంపాడంటే నీవు అతనికి అర్థమయ్యేటట్లు బాధ్యతాయుతంగా ఆ కార్యం నిర్వర్తించటానికి పంపుతాడు. కానీ బంధముతో ముడివేసుకొని నీవు వారు కలిసి తిరగాలని కాదు. అర్థమవుతున్నాయి నా మాటలు?